So hey guys, once again welcome back to my YouTube channel Krishna Tech. So channel first time వచ్చే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నా బెల్ ఐకాన్ ఆన్ చేసి అయితే పెట్టుకోండి. సో ఈరోజు అయితే మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అయితే తీసుకొని వచ్చేసాను. సో ఇది వచ్చి మనకి హవర్లీ బేస్డ్ పేమెంట్స్ అయితే పడతాయి మనకైతే. సో అదైతే గుర్తుపెట్టుకొని హవర్లీ బేసెస్, అది కూడా హవర్కి $6 to $8 పర్ అయితే మనకు పడుతుంది, డాలర్స్లో పడుతుంది. అది కూడా వీక్లీ పేమెంట్స్ కూడా ఉంటాయి వీళ్ళ దగ్గర. సో మీరు వీక్లో చేసిన ఎన్ని అవర్స్ చేస్తే అన్ని అవర్స్ బేస్ దాన్ని బట్టి మనకు పేమెంట్ అయితే మనకి వీక్ ఎండింగ్లో అయితే ఇస్తారు మనకైతే. సో ఇది వచ్చి ఫ్రెషర్స్ కానీ ఎక్స్పీరియన్స్ కానీ ఎనీ గ్రాడ్యుయేట్ కానీ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. స్పెసిఫిక్గా వీళ్ళే చేసుకోవాలని ఏం లేదు. మీకు మెయిన్గా ఏంటంటే ఇంగ్లీష్ వర్డ్స్ని తెలుగులో కన్వర్ట్ చేయడం కానీ, తెలుగులో టైప్ చేయడం కానీ, ఇట్లాంటి వర్క్ కనుక మీకు వస్తుంది అంటే టైపింగ్ స్కిల్స్ ఉండి, అది కూడా లాంగ్వేజ్ కరెక్ట్ తెలుగు లాంగ్వేజ్ని కన్వర్ట్ చేసే స్కిల్స్ కనుక మీరు ఉంటే మీరైతే అప్లై చేసుకోవచ్చు. సో దీని లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో అది ఓపెన్ చేయండి, మీరు ఇక్కడికైతే వచ్చేస్తారు. సో ఇక్కడ చూసుకోవచ్చు ఏఐ ట్రైనింగ్ ఫర్ తెలుగు రైటింగ్ ఎక్స్పర్ట్స్ అని చెప్పి. సో ఇది వచ్చి మనకి అట్లనే మీకు ఇంకా వేరే ఓన్లీ తెలుగే కాదు, వీళ్ళు మల్టిపుల్ లాంగ్వేజెస్కి అయితే ఓపెనింగ్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెంచ్ కానీ, గుజరాతీ చూసుకోండి, గుజరాతీ కానీ, కన్నడ కానీ, లేకపోతే ఇగో మలయాళం కానీ, మరాఠీ కానీ, పంజాబీ కానీ. సో ఇట్లా మీకు ఇంకా ఎన్ని లాంగ్వేజ్ కాదు, స్పెయిన్ కానీ, తమిళ్ కానీ, తెలుగు ఆల్రెడీ మనం ఓపెన్ చేసాం కాబట్టి. సో ఈ ఉర్దూ చూసుకోండి, ఇక్కడ ఉర్దూ వచ్చిన వాళ్ళు ఉర్దూ ఉంటుంది, ఇంగ్లీష్ ట్రాన్స్లేటింగ్ కూడా ఉంటుంది, బెంగాలీ, హిందీ, ఇండియన్ ఇంగ్లీష్. సో ఇట్లా మల్టిపుల్ లాంగ్వేజెస్కి అయితే ఓపెనింగ్ అయితే ఉంది వీళ్ళ దగ్గర నుంచి. సో మీకు ఏ లాంగ్వేజ్ వస్తే ఆ లాంగ్వేజ్ పర్ఫెక్షన్ని ఓపెన్ చేసుకొని అప్లై అయితే చేసుకోవాలని క్లియర్ చెప్తాను. సో ఇప్పుడు మనం జాబ్ గురించి మాట్లాడుకుంటే చూసుకోవచ్చు, రిమోట్ ఇండియా అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. అవుట్లయర్ ఇండియా ఏఐ అనే ఒక కంపెనీ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఫర్ తెలుగు రైటింగ్ ఎక్స్పర్ట్స్ ఓన్లీ అని క్లియర్గా మెన్షన్ చేశారు. సో తెలుగు రైటింగ్ వచ్చిన వాళ్ళే అప్లై చేసుకొని, రాని వాళ్ళు అయితే అప్లై చేసుకోకండి. వాళ్ళ ఎందుకంటే మీకు రానప్పుడు ఎందుకు వేస్ట్ టైం, అప్లై చేసుకోండి. ఆర్ యూ ఇంట్రెస్టెడ్ ఇన్ హెల్పింగ్ టు ట్రైన్ ఏఐ మోడల్స్ టు బికమ్ బెటర్ రైటర్స్ అని చెప్పారు. సో ఏఐ మోడల్స్ ఏంటంటే ఇప్పుడు మనం ChatGPT ఉంది. సో దాంట్లో మనకు కావాల్సిన క్వశ్చన్ పెడితే దానికి ఆన్సర్ ఇస్తారు కదా. సో అట్లనే మనం తెలుగుకి ఒకవేళ తెలుగులో క్వశ్చన్ అడిగితే అది ఆన్సర్ కూడా తెలుగులో ఇవ్వాలి కదా. సో దాన్ని ట్రైన్ చేస్తాం మనం. అంటే మనకు ఒక పర్టికులర్ టాపిక్ ఇస్తే ఆ టాపిక్ని మొత్తం మనం దానిలో తెలుగులో టైప్ చేస్తే ఆ క్వశ్చన్ అడిగినప్పుడు ఆ టాపిక్ని అయితే అది మనకి తెలుగులో అయితే ఇవ్వడమే జరుగుతుంది. సో ఇట్లా ఏఐని వేరే టూల్స్ని మనం ట్రైన్ అయితే చేస్తాం, ఏఐకి సంబంధించిన టూల్స్. వీ హ్యావ్ సెవెరల్ ఓపెన్ ప్రాజెక్ట్స్ వేర్ వీఆర్ లుకింగ్ ఫర్ టాలెంటెడ్ రైటర్స్ టు హెల్ప్ ట్రైన్ జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్స్ టు బికమ్ బెటర్ రైటర్స్ అని చెప్పి క్లియర్ మెన్షన్ చేశారు. యూ కెన్ వర్క్ ఆన్ యువర్ ప్రాజెక్ట్స్ రిమోట్లీ. సో రిమోట్లీ అని మెన్షన్ చేస్తాను, అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే చేసుకోవచ్చు. అవర్లీ బేస్డ్ మీకు ఏ టైం ఫ్రీ ఉంటే ఆ టైంలో అయితే వర్క్ చేసుకోవచ్చు అని. హవర్స్ ఆర్ ఫ్లెక్సిబుల్ అని చెప్పి. యువర్ ఎర్నింగ్స్ ఫ్రమ్ ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ ఆర్ సెంట్ అవుట్ వీక్లీ. సో ఇక మెయిన్గా అన్నీ మనకి శాలరీ ప్యాకేజ్ గురించి అన్నీ క్లియర్గా మెన్షన్ చేస్తారు. వీక్లీ అయితే మనకైతే పేమెంట్స్ అయితే పడతాయి అని. యూ వర్క్ ఆన్ వేరియస్ రైటింగ్ ఇన్ తెలుగు ప్రాజెక్ట్స్ టు ట్రైన్ జనరేటివ్ ఏఐ మోడల్స్ కానీ. సో ఇక్కడ మెయిన్గా ప్రాజెక్ట్ మీ చేసేదంటే ర్యాంక్ ఏ సిరీస్ రెస్పాన్సిబుల్ దట్ ప్రొడ్యూస్డ్ బై ఏఐ మోడల్ కానీ, బేస్డ్ ఆన్ గివెన్ టాపిక్ కానీ షార్ట్ స్టోరీ రాయడం కానీ, ఇట్లా అసిస్ట్ వెదర్ ఏ పీస్ ఆఫ్ టెక్స్ట్ ప్రొడ్యూస్డ్ బై అన్ ఏఐ మోడల్ ఇన్ ఫ్యాకల్టీ అక్యురేట్ ఆర్ నాట్. సో ఇట్లాంటివి. సో ఇవి టాపిక్స్ ఇచ్చి దాని మీద మీరైతే తెలుగు టైపింగ్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. మీకు అయితే కొన్ని టాపిక్స్ ఇవ్వడం కానీ, లేకపోతే అసైన్మెంట్స్ కానీ, షార్ట్స్ కానీ ఇట్లాంటివి. సో ప్రిఫర్డ్ చూసుకోవచ్చు. మస్ట్ నాట్ హ్యావ్ క్వాలిఫికేషన్. యూ షుడ్ అప్లై ఇఫ్ యూ మీట్ ఎనీ ఆఫ్ దిస్ క్రైటీరియా. మీరు క్వాలిఫికేషన్స్ అంత పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ప్రొఫెషనల్ ట్రాన్స్లేటర్ అయి ఉన్నా కూడా, లేకపోతే ఎన్రోల్డ్ ఆర్ కంప్లీషన్ ఆఫ్ అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ అయ్యి ఉన్నా కూడా, ఎన్రోల్ ఆఫ్ కంప్లీషన్ ఇన్ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్ రిలేటెడ్ టు క్రియేటివ్ రైటింగ్స్ చేసినా కూడా, ఎక్స్పీరియన్స్ రైటింగ్ ప్రొఫెషనల్ కానీ, కాపీ రైటర్ కానీ, జర్నలిస్ట్ కానీ, టెక్నికల్ రైటర్ కానీ, ఎడిటర్ కానీ ఉంటే కూడా మీరు అయితే అప్లై చేసుకోవచ్చు అని క్లియర్గా మెన్షన్ చేశారు. ఇప్పుడు మనం శాలరీ గురించి మాట్లాడుకుంటే ఇక ఆల్రెడీ చెప్పేసాను మీకు ఎర్నింగ్స్ అని చెప్పి. సో $6 to $8 పర్ అవర్ అయితే ఇస్తారు. సో మీరు ఒక అవర్కి $6 to $8 అంటే $640 అయితే మీరు ఎర్న్ చేస్తున్నట్టు. సో అట్లా మీరు ఎన్ని అవర్స్ వర్క్ చేస్తే దాని బేస్ మీద మనకు పేమెంట్ అయితే ఉంటుంది పర్ డే. సో టోటల్ అమౌంట్ వచ్చి మనకి వీక్ ఎండింగ్లో అయితే మనకైతే క్రెడిట్ అయితే అవుతుంది మన బ్యాంక్ అకౌంట్లోకి అయితే. సో రిమోట్ గ్లోబల్ అని క్లియర్ మెన్షన్ చేస్తారు. వేరియబుల్ డిపెండింగ్ ఆన్ ప్రాజెక్ట్ లెంత్, ఫ్లెక్సిబుల్ అవర్స్. సో కొన్ని ప్రాజెక్ట్స్కి $6 కూడా రావచ్చు, కొన్నిటికి $8 కూడా రావచ్చు అని క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఇక్కడ ఏంటంటే మెయిన్గా మీరు అప్లై చేసుకునే ముందు మనకి ఇక్కడ ఇదేం మెన్షన్ చేయలేదు, ల్యాప్టాప్ కావాలి ఇది ఏందని. సో అదేంటంటే అదే
నేను చెప్తాను. సో ఇక్కడ మన ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ ఇచ్చి మీరు రెజ్యూమ్ ఇచ్చేసిన తర్వాత కవర్ లెటర్ మాత్రం మీకు మనకి యూట్యూబ్లో చాలా కవర్ లెటర్స్ ఉన్నాయి. మీకు కావాలంటే నాకు కామెంట్ చేయండి, నేను ఒక మీకు ఎగ్జాంపుల్ ఒక కవర్ లెటర్ ప్రిపేర్ చేసి అయితే పెడతాను. మీరు ఫ్లూయెంట్ ఇన్ తెలుగు అయితే ఎస్ ఇచ్చేసేయండి. దాని తర్వాత ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్, మీరు ఏ ప్రొఫిషియన్సీ ఫుల్ ఫ్లెడ్జ్డా లేకపోతే ఏందండి ఫుల్ ప్రొఫెషనలా, సో అది ఇచ్చేసిన తర్వాత మనకి ఇక్కడ చూసుకోవచ్చు. ఇప్పుడు మనం ఏ కంట్రీ, సో మనం ఇండియన్ కాబట్టి ఇండియన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. మీరు ఏ కంట్రీ అయితే ఆ కంట్రీ అయితే సెలెక్ట్ చేసుకోవాలని క్లియర్ చెప్తారు. సో ఇక్కడ ఇండియా ఉంది, ఇండియా సెలెక్ట్ చేసుకున్నాం. సో అప్పుడు రెసిడెన్స్ అయిపోయిన తర్వాత మనం చూసుకోవచ్చు కరెంట్లీ లివింగ్ అయితే ఎస్ ఇచ్చేసాను. మీరు వర్క్ చేసుకోవడానికి పర్మిషన్ ఉందా అని. హౌ మెనీ ఇయర్స్ నుంచి ఉన్నారు, 10+ ఇయర్స్ నుంచి ఉంటాము. మనం ఇండియన్స్ అయితే మనం ఇండియాలో 10+ ఇయర్స్ నుంచి ఉంటాం. మీరు ఏది PhD కంప్లీట్ చేసుకోరా, లేకపోతే MBA మాస్టర్స్ కంప్లీట్ చేసారా, లేకపోతే బ్యాచిలర్ డిగ్రీతో ఉంటే బ్యాచిలర్ డిగ్రీ సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ మీ స్టాండర్డ్ టెస్ట్ లైక్ యాక్ట్ కానీ, GME, GRE, టోఫల్స్ కానీ ఇవన్నీ కంప్లీట్ చేసుకుంటే ఇచ్చేయండి, లేదంటే నన్ను కొట్టండి. లేదా వేరే ఇక్కడ మెన్షన్ చేయని ఏదైనా రాసి ఉంటే అదర్ పెట్టేయండి. సో విచ్ ఆఫ్ దిస్ ఏరియాస్ ఈజ్ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్, మనకి ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్కి ఏదైతే కోర్స్ రిలేటెడ్ ఉందో సో అది సెలెక్ట్ చేసుకోండి. సో దాని తర్వాత మనం చూసుకోవచ్చు విచ్ ఏరియా హ్యావ్ యూ వర్క్డ్ ఇన్ ఫర్ ప్రొఫెషనల్ బ్యాక్గ్రౌండ్ అయింది. సో ప్రొఫెషనల్గా మెయిన్గా ఫోకస్ మీద ఏదైతే అయింది, సో ఇక్కడ డిజైనింగ్ అండ్ అగ్రికల్చరా, ఆర్ట్సా, గవర్నమెంట్ సెక్టర్స్గా, హెల్త్ కేర్స్గా, హ్యూమనా, ఐటీయా, లేకపోతే మార్కెటింగ్గా, నాన్ ప్రాఫిటా, రియల్ ఎస్టేట్స్గా, సేల్స్గా, లేకపోతే ఇట్లాంటివి ఏమైనా మీ ఎక్కువ ఏదైతే చేసుకోరో గ్రాడ్యుయేషన్ దానికి రిలేటెడ్ ఏది ఉంటే అది ఇచ్చేసాను. దాని తర్వాత ఇంకా వాట్ అదర్ లాంగ్వేజెస్ డూ యూ ప్రిఫర్డ్, మీ ఏదైతే ఉందో ప్రొఫెషనల్గా అదైతే ఇచ్చాను. లేకపోతే నన్ను పెట్టేసి మీ సాఫ్ట్వేర్ స్కిల్స్, టూల్స్ కానీ వాడడం కానీ ఇవి మీకు వచ్చో అవి మెన్షన్ చేసి మన స్కూల్ డీటెయిల్స్ ఇచ్చేసి సబ్మిట్ అప్లికేషన్ కొడితే సబ్మిట్ అయితే అయిపోతుంది. సో మీకు ఆల్రెడీ ఇందాక ఒక చెప్తా ఉన్నా ఏంటంటే ల్యాప్టాప్ ఏం మెన్షన్ చేయలేరని. సో మీరు సెలెక్ట్ అయిన తర్వాత అయితే ఖచ్చితంగా అయితే ల్యాప్టాప్ అయితే అవసరం అయితే ఉంటుంది. సో ఎందుకంటే వర్క్ మొత్తం ల్యాప్టాప్ టైపింగ్ కాబట్టి ల్యాప్టాప్ ఉండడమే బెటర్. వీళ్ళు ఏం ప్రొవైడ్ చేయరు మనకైతే, అదైతే గుర్తుపెట్టుకున్నాను, క్లియర్గా చెప్తున్నాను. మంచి శాలరీ ప్యాకేజ్ కూడా ఇస్తారు కాబట్టి అప్లై చేసుకోవడం అయితే మర్చిపోకుండా క్లియర్గా మళ్ళీ చెప్తున్నాను. సో ఒకవేళ మీకు వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయఅయితే మర్చిపోకండి. ఇన్ ద నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్, గుడ్ బై.